మినీ అరుణాచలం అని చెప్పాను కదండి. ఇక ముఖ్యమైన వీడియో ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. చిన్న అరుణాచలం ద్వాదశ లింగ క్షేత్రం. ఈ క్షేత్రంలో సహస్రలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగం, మరకతలింగం, అష్టదిక్పాలకలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర శివలింగం, నవరత్న లింగాలు, ఇలా ప్రతి లింగాలు ఇందులోనే ఉన్నాయి. సారీ, చూడండి. యమలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఇంద్రలింగం, అరుణగిరి సహస్రలింగ ప్రదక్షిణ మార్గం అన్నమాట. మార్గంలో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇది అరుణగిరికి మనం వెళ్తున్నాం. ఎక్కడైనా మొదటగా కనిపించే విగ్రహం వినాయకుడు, విఘ్నాలు లేకుండా ఉంటుంది కాబట్టి. ఏ గుళ్ళో అయినా చూసుకోండి. అరుణగిరి జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ దర్శనం చేసుకుంటే, మీరు వెళ్ళలేకపోయినా చేసుకుంటే ఇది ఒక మంచిది. ఇంద్రలింగం వంటిది. ప్రతి లింగాన్ని కళ్ళారా చూస్తే ఇంతకన్నా మహద్భాగ్యం ఏమి ఉండదు. చూస్తా ఉంటే ఎన్ని లింగాలు ఉన్నాయో ఏంటో నాకే మతి చెదిరిపోయింది. ఇంకో విషయం అండి, ఇక్కడ ఈ లింగానికి ఏదన్నా మీరు దేవుడి తరఫున అనుకుని ఒక లింగం కూడా మీరు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. ఇక్కడ అగ్నిలింగం వంటిది. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే ఇలాంటి చిన్న లింగం, శివలింగం మహాపుణ్యమే కదండి. ప్రతిష్ఠించే అవకాశం మీకు ఏమైనా ఉంటే, మీకు కూడా అనిపిస్తే మీరు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. దీని అడ్రస్ నేను మళ్ళీ చెప్తాను వివరంగా. చూడండి, బ్రహ్మసూత్ర లింగాలంటే ఇవన్నీ. ఇగో మనలాంటి వాళ్ళు ప్రతిష్ఠించే ప్రాంతం అన్నమాట. బ్రహ్మసూత్ర లింగాలంట వీటిని. ఒక లైన్ మొత్తం ఒక సైడు బా చూస్తూ ఉంటే కనులు విందుగా ఉందండి నిజంగా. భగవాన్ రమణ మహర్షి, ఈయన లేని ప్రదేశం అంటూ ఉండదేమో. రమణ మహర్షి గారు మహానుభావుడు. చూడండి, నేను మళ్ళీ ఒకేసారి చూపిస్తలేదండి, కంటిన్యూషన్ చూపిస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా లింగాలు అక్కడ ఉన్నాయి. చూపించిందే మళ్ళీ చూపిస్తే అదే లింగాలు అనుకోవద్దు దయచేసి. కంటిన్యూషన్ అనమాట. పొడుగ్గా వెళ్తా ఉన్నాను, ప్రతిదీ చూపిస్తా. అదిగో చూసారు కదా, బ్యాక్ సైడ్ నేను ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇక్కడ వరకు వచ్చింది వెనక పక్క అనమాట. ఇదిగో యమలింగం అంటే అంటే ఒక్కొక్క మెయిన్ లింగానికి దీనికి మధ్యలో ఈ బ్రహ్మసూత్ర లింగాలు అనమాట. ఇందాక చదివాం కదా బ్రహ్మసూత్ర లింగాలు. ఓపిక్గా చూపిస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నది ఏంటి, నేను చూపించింది కరెక్ట్గా ఉందా, ఈ దేవస్థానం బాగుందా లేదా, ఇవన్నీ. ఎందుకంటే నాకు బాగా నచ్చి నేను మీకు కూడా చూపించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు వెళ్ళలేకపోయినా ఇది ఒక పుణ్యమే. శ్రీ నైరుతి లింగం వంటిది. చూడండి, హనుమాన్ స్వామి, హనుమంతుడు. చూడండి, ఇదంతా లింగాలు ప్రతిష్ఠించే 108 లింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టారు. సూర్యలింగం అంటే ఒక్కో లింగం అబ్జర్వ్ తీసుకుంటా వస్తా ఉన్నాను. దయచేసి చూడండి.
మన పాత వీడియోలో అమరావతి వీడియోలో అది కూడా చూశాను. వరుణ లింగం అంట, అంటే వర్షం. వరుణ లింగం అమరావతి చూద్దాం రండి 2లో నేను గౌతమ్ బుద్ధుడి గురించి, ఆయన యొక్క ఎగ్జిబిషన్ గురించి, దుర్వాస మహర్షి దూర్వాస మహర్షి సారీ దూర్వాస మహర్షి మన పాత వీడియోలో అమరావతి చూసొద్దాం రండి అన్న వీడియోలో గౌతమ్ బుద్ధుడి గురించి, ఆయన మ్యూజియంలో చాలా విషయాలు చూపించాను. చాలా మందికి నచ్చింది. అది దాదాపు 70,000 వ్యూస్ వచ్చినాయి. ఇది కూడా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ద్రౌపది విగ్రహానికి వెయిటింగ్ అనమాట, ఎవరన్నా పెట్టుకోవచ్చు. అక్కడ గ్యాప్ ఉంది ద్రౌపది విగ్రహానికి, ఇది ఇంకా పెట్టుకుని చేసుకుంటున్నారు. ఈ గుడి లోపల ఒక ముఖ్యమైన బోర్డు రాశారండి, నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. అది ఏంటంటే, దేవుడు సొమ్ము తినటం మహాపాపం, అది అందరికీ తెలిసిందే. బట్ విషం తాగటం ప్రమాదమా, దేవుడు సొమ్ము తినటం ప్రమాదమా? అంటే విషం తాగటం వల్ల నువ్వే చనిపోతావు, కానీ దేవుడు సొమ్ము తింటే అది కుటుంబంలోని బిడ్డలకి, మనవలకి, అందరికీ ఇబ్బంది పెడద్దని చెప్పి ఒక బోర్డు సారాంశం అనమాట. ఇలాంటి ముఖ్యమైనవన్నీ చాలా ఈ దేవస్థానంలో ఉన్నాయండి. ఒకవేళ మీకు ఏదన్నా విసులుబాటు ఉంటే, ఇగో వాయులింగం అంట, వెళ్ళి ఒకసారి దర్శించండి. ఇది ఎక్కడో కాదు, భద్రాచలానికి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. నరసాపురం అనే గ్రామంలో ఉంటుంది. తెలంగాణలోని భద్రాచలంలో నరసాపురం అనే గ్రామంలో ఇప్పుడే డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సిన గుడి ఇది. గుడి డెవలప్మెంట్ గురించి మనకు అనవసరం, బట్ అక్కడికి వెళ్తే మాత్రం ఏదో తెలియని అనుభూతి. ఈ లింగాల్ని, విగ్రహాలని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా, ఎన్నిసార్లు అయినా ఆ గుడి చుట్టూరు తిరిగి ఏదో మర్చిపోయాం, అరే ఆ విగ్రహం ఏంటి, ఆ విగ్రహం పేరేంటి, ఏం విగ్రహం అన్నట్లు మనసు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఇంకోసారి చూడాలనిపిస్తుంది అనమాట ఈ దేవస్థానం. 100%. అంతమంది దేవతలు ఒకే గుడిలో, అన్ని లింగాలు ఒకే దేవస్థానంలో ఉండటం చాలా అరుదు. అందుకే దీన్ని మినీ అరుణాచలం అన్నారు. చూడండి, కరెంటు పోయింది టక్కన సాయంత్రం పూట. చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చంద్రలింగం ఇది. చూడండి, ఎక్కడ పెట్టినా శివలింగాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిష్ఠించుకోవచ్చు శివలింగాన్ని. మనం వేరే దేవస్థానాలకు వెళ్తే చాలా ఇవన్నీ ఉంటాయి, కట్టుబాట్లు, అదని ఇదని. వెళ్ళి పూజారి గారితో చెప్పేది, కనకదుర్గమ్మ వారు చెప్పేది చూసుకునేది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక లింగం ప్రతిష్ఠించాలనుకుంటే మనకు చాలా మంచిది, మన కుటుంబానికి చాలా మంచిది, మన తరాలకు చాలా మంచిది. గ్యారంటీగా సంతోషి మాత అమ్మవారు. చూశారు కదా, ఎంతమంది దేవతలు, ఎంతమంది విగ్రహాలు, ఎన్ని లింగాలు, ఎంతమంది లింగాలు. చూసే కొలిది ఇంకా చూడాలనిపించే దేవస్థానం అండి ఇది. చూడండి, అన్ని గుళ్ళు కలిపి ఒకే గుడి అన్నట్టు ఉంది నాకు తెలిసి. అన్ని దేవస్థానాలు కలిపి ఒకే దేవస్థానంలో ఇముడింపు చేశారనమాట. దగ్గరలో ఈ శివలింగాన్ని చూస్తే మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉత్తర ద్వార దర్శనం అంటే అక్కడ నేను చూపించాను కదా, ఉత్తర ద్వారం ఎక్కడ ఫస్ట్లో మనం
రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు భద్రాచలంలో ఉత్తర ద్వారం. ఇక్కడ కూడా ఉత్తర ద్వారమే. ఈ ఉత్తర ద్వారం దగ్గర ఇలా ఉంటదనమాట. ఉత్తర ద్వారానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. హ్మ్. పాదుకలు. ఒక్కో శివలింగం 4 పక్కల ఒక నందీశ్వరులు. అబ్బా! ఇక్కడ భక్తులు సాయంత్రానికి చాలా మంది భక్తులొస్తున్నారండి. భక్తులు మనం చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాను గానీ, కింద సైడ్ తీస్తున్నాను గానీ, ఎన్నెన్ని విగ్రహాలు, ఏ ఎన్నెన్ని లింగాలు. దగ్గరికెళ్ళి అదే దర్శనం చేసుకున్నప్పుడు ఏ లింగం ఏమిటి అని చూసి ప్రతిదీ పరీక్షించేటప్పటికే దాదాపు 3, 4 గంటలు పట్టేద్ది మనకి. అద్దాల మండపం కూడా ఇక్కడ ఉంది. చూడండి. ఈయనెవరు? స్వామివారు. అద్దాల మండపం ఇది. హ్మ్. అద్దంలోని ప్రతిబింబం అనమాట ఇది. చూపిస్తుంటే చూడండి. అద్దాల మండపంలో ప్రతిబింబం అది. డైరెక్ట్ విగ్రహం కాదు. ప్రతిబింబం అది. ఇంకా నెక్స్ట్ ఈశాన్యలింగం. ఎన్ని లింగాలు చూపించానో గుర్తుంది కదండి మీకు. చూడండి ఒకసారి. ఇది మాత్రం ఈశాన్యలింగం. ఇది వచ్చి ఇది వెరైటీగా ఉంది. నందీశ్వరుడు. శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ పక్కన కూడా వెండి లింగం, శివలింగం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంట. నేను చూడండి. ఇక్కడి నుంచి అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు. శంకరాచార్యులు. అయ్యప్ప స్వామి. సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వెంకయ్య స్వామి, యజ్ఞశాల, వినాయకుడు. ఇది మెయిన్ దేవస్థానం. 1007 లింగాలు ప్లస్ మెయిన్ లింగం. చూడండి. ఫోటో తీయొద్దని చెప్పారు. బట్ నేను కొంచెం ఎదురుగుండా నందీశ్వరుడు. ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఇదిగో 1007 లింగాలు అంటండి. చూడండి రాశారు కదా అక్కడ. ఆ చుట్టూతా 1007 లింగాలు. మెయిన్ లింగం అనమాట అది. పరమేశ్వరుడు మెయిన్ లింగం. ఇది నవగ్రహ కూటమి. ప్రతి శివాలయంలో ఉంటుంది నవగ్రహ కూటమి.
అలాగే ఇక్కడ కూడా ఉంది. అంటే కృష్ణుని దర్శించుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళొచ్చు, రాముల వారిని దర్శించుకోవాలని వెళ్ళొచ్చు, ఈశ్వరుని దర్శించుకోవాలని వెళ్ళొచ్చు, నవగ్రహ పూజ చేయించుకోవాలని వెళ్ళొచ్చు, వినాయకుడి గుడికైనా వెళ్ళొచ్చు, కాళభైరవుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళొచ్చు. ఇదిగో కాళభైరవుడు. ఉం? సమస్త దేవతలు కొలువైన ఏకైక దేవస్థానం మినీ అరుణాచలం అని నేను చెప్పగలను గ్యారంటీగా. ఎందుకంటే అంత బాగుంది ఈ గుడి. ఈ దేవస్థానానికి ఇంకా మనం లక్ష్మీ నరసింహస్వామి మహానుభావుడు. అంటే ముఖ్యంగా ఇవి చూడండి, ఇవన్నీ ఒక సైడ్ అండి. ఓకేనండి. ఈ దేవస్థానం బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సపోర్ట్ చేయండి కొద్దిగా.